తస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదారౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖారవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో 12వ అధ్యాయం పరీక్షిత మహారాజు గారి యొక్క జనన వృత్తాంతం. శ్రీ సౌనక ఉవాచ అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మశీర్ష్ణోరు తేజసా ఉత్తరాయా హతో గర్భ ఈశేనా జీవిత పునః. సౌనకుడు పలికెను, అయ్యా సూతగోస్వాముల వారు, అశ్వత్థామ ప్రయోగించినటువంటి మహాభయంకరమైన బ్రహ్మాస్త్రముచే ఉత్తర గర్భము నష్టమైనను మరల శ్రీకృష్ణ భగవానుడు చక్కగా దాన్ని రక్షించాను. నష్టమైపోయింది, అయినా కూడా మళ్ళీ భగవంతుడు రక్షించాడు. గురువుగారి పుత్రునే లోకాలు దాటి వెళ్ళిపోయాడు, శరీరం కూడా లేదు, గుర్తింప శక్యము కానటువంటి ఆ జీవుడిని మళ్ళీ తీసుకొచ్చాడు భగవంతుడు. అటువంటిది అప్పుడున్నటువంటి ఆశ్చర్య నక్షత్రాల్లో పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు. నష్టమైనా కూడా భగవంతుడు అలాగే అఘాసుడు యొక్క ఉదరములో తన గోప స్నేహితులందరూ కూడా దాదాపుగా అయిపోయారు. ఆ విధముగానే క్రమముగా వాళ్ళని చల్లని యొక్క చూపుల ద్వారా బతికించి వాళ్ళకి తెలియకుండా బయట తీసుకొచ్చారు. కాబట్టి ఆయన ఘటనా పటీయసి భగవంతుడు. ఆ ఉత్తరకర్మంలో పరీక్షిత మహారాజు భయంకరమైనటువంటి అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్రము చేత నష్టమైపోయినప్పటికీ కూడా భగవంతుడు చక్కగా రక్షించాడట, ఎటువంటి బాధ తెలియకుండా.
ఆ చక్కగానేటువంటి దాంట్లో చక్కదనం. రూపాన్ని దర్శనం ఇచ్చాడు, రూపము రక్షకుడిగా నిరూపించుకున్నాడు. ఇంకా మాతృగర్భం నుంచి బయటకు రాకుండానే భగవద్ దర్శనం అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆయన పేరు విష్ణురాతుడు. తస్య జన్మ మహాబుద్ధి కర్మాణి చ మహాత్మనః నిధనం చ యథైవాసీత్ సప్రేత్య గతవాన్ యథా తదిదం శ్రోతుమిచ్ఛామో గతితుం యది మన్యసే బ్రూహిన శ్రద్ధదానానాం యస్య జ్ఞానమదాచ్యుతః. మహాజ్ఞానియు మహాత్ముడు అగు పరీక్షితుని పుట్టుగను కర్మలను మరణమును అతడు శరీరమును విడచి వైకుంఠమునకు వెడలిన విధమును వినదలచితిమి. ఆయనలో ఎంత లోకములకు ఉపకారము కలిగించేటువంటి గుణములు లేకపోతే భగవంతుడు రక్షిస్తాడట. కేవలం పాండవుల యొక్క అంశమనే కాకుండా అతని ద్వారా భాగవతము బయటికి రావాలి. అది మహత్కార్యం అన్నమాట. కలియ నిగ్రహణము అంతటా కూడా ధర్మముతో రాజ్యాన్ని పాలించాలి. అందుకని చెప్పి ఇన్ని కార్యములు ఆయన మీద ఉన్నాయి కాబట్టి భగవంతుడు రక్షించి ఆయన తీసుకొచ్చాడు అనమాట. అటువంటి మహాత్ముడైనటువంటి ఆ పరిషత్ మహారాజు యొక్క పుట్టుకను కర్మలను మరణమును అతను శరీరం ఏ విధముగా విడిచి వైకుంఠములకు వెళ్ళాడో ఆ విధమును మేమందరం వినాశమనుకుంటున్నాము. చెప్పదలిచినచో మీ కనుక ఎటువంటి ఇబ్బంది రాకపోయినట్లయితే చెప్పదలిచినచో ఆ పరీక్షితునకు శుకుడు బోధించిన ఆత్మతత్వ వృత్తాంతమును శ్రద్ధావంతులమగు మాకు తెలియజెప్పుము. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఎటువంటి ఆత్మతత్వం గురించి చెప్పారో అది కనుక నీకు చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేకపోయినట్లయితే, నీవు యోగ్యము అనుకున్నట్లయితే, శ్రద్ధావంతులము కాబట్టి మాకు వినాలని కోరిక ఉంది కాబట్టి మాకు చెప్పండి అని చెప్పి ఎవరు అడిగారు? ఎవరిని? తెలిస్తే శబ్దం గట్టిగా వస్తుంది. శ్రీ సూత ఉవాచ అపీపాలధర్మరాజ పితృవద్ యజ్ఞయన్ పితృవద్రజ్ఞయన్ ప్రజా నిస్పృహ సర్వకామేభ్యః కృష్ణపాదానుసేవయా సంపద క్రతవో లోకా మహిషీ భ్రాతరో మహీ జంబూద్వీపాధిపత్యం చ యశశ్చ త్రిదివం గతం కింతే కామాః సురస్పార్హా ముకుంద మనసోద్విజ అధిజహ్రుర్ముదం రాజ్ఞః శుచితస్య యథేతరే. ఆ సూదులు పలికెను, శ్రీకృష్ణుని పాదములను సేవించుట చేత సర్వభోగముల నుండి నిస్పృహుడై ధర్మరాజు తండ్రి వలె ప్రజలను ఆనంద పెట్టుచూ పాలించెను. అక్కడి నుంచి రావాలన్నమాట. భగవంతుడు ఆ ధర్మరాజు గారిని రాజస్వీక్యములను చేయించిన తర్వాత నిష్కంటక రాజ్యాన్ని ప్రసాదించి ధైర్యము చెప్పి రాజ్యం పాలించడం కోసం ఆయన నియమించి ద్వారకకు వచ్చేశాడు. ఇక్కడ ధర్మరాజు గారు కూడా భగవంతుడి యొక్క పాదములను సేవించుట చేత, అంటే భగవత్ సేవ తప్ప ఇంకా విషయం నుండి మనం ముహూర్తం అవ్వాలని వేరే ఉపాయం ఏమీ లేదు. ఎన్ని రకాల ఉపాయాలు చేయండి. భగవత్ సంపర్కము, సేవ సంపర్కము లేకపోయినట్లయితే అవి సుష్ఠు రూపముగా, అంటే ఇంకా ఎటువంటి కలితి లేకుండా భగవంతుడి యందు మనము మన యొక్క మనస్సు మొదలు నిగ్రహం లగ్నము చేయగలుగుతాము. మిగతా ఏ క్రియ వలన కూడా అది కానేరు. సేవోన్ముఖే జీవవాదు, సేవతో ఉండాలన్నమాట. కాబట్టి ఈ భగవంతుడి యొక్క పాదమును సేవించడం ద్వారా సర్వభోగముల నుండి నిస్పృహుడయ్యాడు. ఇతరాగ విస్మరణం, ఆ భగవంతుడి యొక్క రూపలావణ్యము కానీ, నామగుణముల మాధుర్యం కానీ, ఆయన సేవ యొక్క వైభవం కానీ అవే మన భవరోగానికి ఔషధములు. మాయ అనేటువంటిది దురతిక్రమమైనటువంటిది. కానీ ఎంతవరకు మనం మన జీవితాన్ని భగవత్పరంగా మార్చుకోలేమో అంతవరకు మాయ చూసుని ఎప్పుడు మింగేద్దాం అనిపిస్తుంది. అదే భగవత్ సేవ ప్రవృత్తి కనుక మనలో వచ్చినట్లయితే
ఆ మాయే మళ్ళీ మనకి సహాయం చేస్తుంది అనమాట. ఇక్కడ ధర్మరాజు గారు ఆ భగవంతుని యొక్క పాదం సేవించడం ద్వారా సర్వబోధముల నుంచి నిస్పృహుడయి తండ్రి వలె ప్రజలను ఆనంద పెట్టసాగాను. అందరినీ కూడా చక్కగా తండ్రిలాగా పాలిస్తున్నాడు. ఆ ధర్మరాజునకు సంపదలు యజ్ఞములు వానిచే సంపాదించిన పుణ్యలోకములు పట్టమహిషకు ద్రౌపది భీముడు మున్నకు సోదరులు పాలింపబడు భూమి జంబూదివంపైన ఆధిపత్యము స్వర్గగతముకు కీర్తి సర్వము ఉన్నది. అన్ని రకాలైనటువంటి భోగ భాగ్యములు ఉన్నాయి. భోగం ఉంది, భాగ్యం లేకపోతే అనుభవించలేదు. భాగ్యం ఉంది, వస్తువు లేకపోతే రెండు ఉన్నాయన్నమాట. సంపదలు ఉన్నాయి, యజ్ఞములు చేశాడు, యజ్ఞముల ద్వారా సంబంధించిన పుణ్యలోకములు స్వర్గములు కూడా సిద్ధముగా ఉన్నాయి. పట్టమైన ద్రౌపది మహాపతివ్రత ఆవిడ ఉంది. భీముడు ఉన్నటువంటి బలమైన సోదరులు ఉన్నారు. చక్కగా పాలింపడానికి విశాలమైనటువంటి భూమి కూడా ఉంది. జంబూ ద్వీపం పైన ఆధిపత్యం ఉంది. ఇంకా స్వర్గగతముకు కీర్తి, ఈయన కీర్తిని స్వర్గంలో కూడా చెప్పుకుంటున్నారట. ధర్మరాజు గారి యొక్క కీర్తిని స్వర్గంలో దేవతలు కూడా కొనియాడుతున్నారు. అటువంటి కీర్తి సర్వము ఉన్నాయి. కానీ మరేమిటి ఇంకా సౌనక ఆకలి కొనిన వ్యక్తికి ఆ ఆకలిని నివారించు అన్నము తప్ప పూలమాలలు చందనాదులు ఏమీ సంతోషమును కలిగింపలేవు. కొట్లో ఆకలి దంచేస్తూ ఉంది, కూర్చోబెట్టి చందన రాస్తాను అవి చేస్తానంటే లోపల పడాలి. ఆ విధంగా ఆకలి ఉన్నట్టు వ్యక్తిని ఆకలి నివారించడం కోసం అన్నము తప్ప పూలమాలలు వేసి గోపం వచ్చింది. నైవేద్యం లేకపోతే ఏం సుఖం, అది పడాలన్నమాట. ఆ విధముగానే అట్లే దేవతలకు స్పృహణీయములైన ఈ సంపదలు మున్నదనవి కేవలము కృష్ణునిపై మనస్సు నుంచిన ధర్మరాజునకు ఎట్లు ఆనందమును చేకూర్పగలవు. ఈ స్వర్గలోక సుఖాలన్నీ కూడా దేవతలకు స్పృహణీయం అనమాట. వాళ్ళందరూ స్పృహ కలిగి ఉంటారు. కానీ ఉత్తమ భాగవతులు భగవద్భక్తులకి దాని యందు దీయమానం నగ్నంతి విరామ సేవ మోక్షం కూడా ఉంటారు. భగవత్ సేవ తప్ప ఇంకేం విషయం అనమాట. ఆ విధముగానే ఎవరికైతే పరిపూర్ణ భగవద్భక్తి ఉందో వాళ్ళకి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క లీలలు వినడము, దానము చేయడం తప్ప మిగతా ఏవి కూడా రుచించవన్నమాట. ఎలాగంటే ఈ విధంగా ఆకలి ఉన్నవాడికి అన్నము తప్ప ఇంకేవి కూడా రుచించవు, ఆ విధంగా వీళ్ళకు కూడా. కాబట్టి ఇన్ని రకాల సంపదలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కృష్ణునిపై మనస్సు నుంచిన ధర్మరాజునకు ఎట్లు ఆనందం చేకూరుస్తాయి. కాబట్టి ఆయనకి ఆనందం లేదు అన్నారు. కానీ మాతుర్గర్భగతో వీర సదా భృగునందన దదర్శ పురుషం కంచిత్ దహ్యమానోస్త్ర తేజస. భృగునందన, ఆ బ్రహ్మాస్త్రము ఉత్తర గర్భములోనికి ప్రవేశించినప్పుడు మాతృగర్భములోనున్నవాడు మహావీరుడు అగు పరీక్షిత్తు ఆ బ్రహ్మ తేజస్సుచే దగ్ధుడగుచు ఒక పురుషుని దర్శించాను. అశ్వత్థామ బాణం మొదలుపెట్టాడు. ఈ పృథివీ పాండవసుని మొదలుగా అని చెప్పి 5 బాణములేమో పాండవుల మీదకి, ఒక బాణాన్ని ఉత్తర మీదకి. వాళ్ళందరూ వాడి యొక్క అస్త్రముల ద్వారా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు లేదా ఇచ్చినప్పుడు సలహా మేరకు దాన్ని నివారించుకున్నారు. కానీ ఉత్తర గర్భాన్ని మన కనపడదు. ఈ బాణం అంటే ఏదో గుచ్చుకోవడం కాదు, అస్త్రప్రయోగం మనకు తెలియకుండానే కాబట్టి తిరిగిపోతూ ఉంటుంది. వాడు తెలుసుకుని వచ్చింది. లబోలబోను వేసి కృష్ణ కృష్ణ మహాబాహు పాహిమా పాహిమా అని చెప్పి భగవంతుడు రక్షించాడు. ఎలాగట ఆ లోపల చూస్తున్నట్ట ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత మహారాజు దర్శనం చేసుకున్నాడు. తను ఒక పక్కన కాలిపోతున్నాడు, ఒక పక్కన ఒక సుందరమైనటువంటి పురుషుడు ఆ తేజస్సుని, బ్రహ్మ తేజస్సుని నివారిస్తున్నాడు అనమాట. దర్శించాట. దదర్శ పురుషం కంచిత్ దహ్యమానో అస్త్ర తేజస. ఆ అస్త్ర తేజస్సు ద్వారా దహింపబడినటువంటి తను రక్షించే ఒక పురుషుని చూశాట. అంగుష్టమాత్రమమలం స్ఫురటమౌడినం ఆపీవ్య దర్శనం శ్యామం తడిద్వాసనమచ్యుతం పరిద్వాసమచ్యుతం శ్రీమద్దీర్ఘ చతుర్బాహుం తప్త కాంచన కుండలం శతజాక్షం గదాపాణిం ఆత్మన సర్వతో దిశం పరిభ్రమంతం ఉల్కాభాం భ్రామయంతం గదాం ముహు.
అస్త్రతేజ స్వదయా నిహారమివ గోపతి విధమంతం సన్నికర్షే పర్యైక్షత క ఇత్యసౌ అంగుష్టమాత్రుడు. అసలే ఈయన చిన్న బుల్లి రూపంలో ఉన్నాడు నరసింహ మహారాజు. ఆ లోపల గర్భం ఎంత ఉన్నది చోటు, అందులో ఈయన ఉన్నాడు. మళ్ళీ అందులో మళ్ళీ ఒక ఆయన వచ్చాక ఇంకొక ఆయన అంకుష్టం సరిగ్గా బొమ్మ వేరంత ఉన్నట్ట. ఆయన నిర్మలుడు. ఎటువంటి మలినము అంటే ప్రాపంచిక గుణముల యొక్క సంపర్కం కానీ ఏమీ లేకుండా నిర్మలుడు. అంటే పరీక్షిత మహారాజు ఉత్తర గర్భంలో అలా వచ్చారు, ఏదో కాస్త కర్మ ఉంటుంది బంధనం, కానీ ఈ గదే లేదు కదా, ఎటువంటి బంధం లేకుండా అందులో వచ్చాడు ఆయన నిర్మలుడు. ప్రకాశించు బంగారు మళ్ళీ కిరీటం ఒకటి. ఇంత చిన్న భగవంతుడు అంగుష్టమని అందులో చక్కటి బుల్లి కిరీటము, శిరస్సున కిరీటం ఉంటుంది, ప్రకాశించే బంగారు కిరీటము ధరించిన వాడు, మిగుల సుందరమైన రూపము గలవాడు. ఆ సూక్ష్మంలో కూడా చక్కగా మంచి అందంగా ఉన్నట్ట భగవంతుడు. శ్యామ సుందరుడు, మెరుపు వంటి పచ్చని వస్త్రము ధరించిన వాడు, వికారము లేనివాడు, శోభిల్లు ఆజానులంబితములైన బాహువులు గలవాడు. చక్క శోభిలుతున్నాయి ఆ భుజములు, ఆజాను మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయన్నమాట. తర్వాత తప్త కాంచన కుండలను ధరించిన వాడు. ఆ కర్ణ కుండలములు తప్త కాంచనం అనమాట, ఉడకబెట్టిన బంగారం వల్ల చక్కగా తగలగా మెరిసిపోతున్నాయి. ఎర్రనైన నేత్రములు గలవాడు. ఎర్ర నేత్రాలంటే చింతనిప్పుల్లా కాదు, చక్కటి కరుణా కటాక్షం అండి, దీక్షితమైనటువంటి నేత్రములు. దీక్ష గల వారి యొక్క నేత్రములు కొంచెం ఇరుకు రంగు ఉంటాయన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఆర్తప్రాణపరాయణుడు అనేటువంటి దీక్ష అన్నమాట. ఆయన ఎవరు ఒక్కసారి కృష్ణ ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించే తీరుడు. అది ఒక ఏతద్వ్రతం మమ, ఆయన వ్రతం, అది దీక్ష అన్నమాట. కాబట్టి ఆయనకు కళ్ళు ఇరుకుగా ఉంటాయన్నమాట. ఆ విధంగా చక్కటి ఎర్రని నేత్రములు కలివాడు, కలవాడు, గదను ధరించిన వాడు, ఉల్కవలే ప్రజ్వరిల్లు గదను తీసుకొని మాటి మాటికి నీ త్రిప్పుసు తన చుట్టూ తిరుగువాడు. ఆ బుల్లి భగవంతుడు తన చేతిలో మళ్ళీ కిరీటం తల మీద, చేతిలో ఒక చిన్న గద. ఆ గద కూడా దగదగా మెరిసిపోతుంది కదా. ఉల్క ఏ విధంగా అయితే ఉంటుందో చూసారా? ఉల్క ఎప్పుడైనా కనపడదు ఎవరికైనా. ఆ ఉల్క కిందేమో లావుగా ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది అనమాట. ఉల్క పాత ఎలా వస్తుంది. ఆ గద కూడా పైన పెద్దగా ఉంటుంది, చేతిలో చిన్నగా ఉంటుంది అనమాట. తీసుకుని తిప్పుతున్నాడు గిరగర. ఆయన తన గద తిప్పుతూ ఈయన కూడా తిప్పుతున్నాడు. దగ్గరికి ఎటువంటి దుష్టశక్తి రాకుండా రక్షించడం కోసం ఆ విధంగా తిరుగుతున్నట్ట. మాటి మాటికి నీ త్రిప్పుతూ తన తిరుగువాడు. సూర్యుడు మంచును వలె తన గదతో బ్రహ్మాస్త్ర తేజస్సును నాశము చేయువాడు. సూర్యకిరణముల వేడికి సీతగా మంచంత కరిగిపోతుంది అనమాట. ఆ విధంగా తన యొక్క ప్రకాశవంతమైనటువంటి గదకి, ఆ తిప్పేదానికి గద ధాటికి బ్రహ్మాస్త్రం తేజస్సు కాస్త అక్కడ అయిపోయింది అనమాట. వాడు అగు పురుషుని ఎట్ట ఎదుట చూసి ఇతడు ఎవరై ఉండును అని వితర్కించాను. చక్కగా అనుభవం. మామూలుగా అయితే ఎవరికైనా సుఖం ఉన్నట్లయితే మాతృ గర్భములో ఆ పడే కష్టాలకి ఎంత సొమ్మసిలిపోయి ఒక్కసారిగా అది జ్ఞానం వస్తుందట. భగవంతు త్వరగా బయట వాడే తప్పకుండా నిన్ను స్మరిస్తాను, నా జీవితం అంతా నిన్ను స్మరిస్తూనే నీ యొక్క సేవ చేసుకుంటానని చెప్పి ఆయన దగ్గర మనం ఆపత్కాల ప్రమాణం ప్రమాణం చేసి ఏదో విధంగా ఆయన ప్రసన్నం చేసుకుని బయటకు వస్తాం. వచ్చిన వెంటనే ఆ కింద వాయువు ఆక్రమించేసి కృష్ణ కృష్ణ కూడా కేర్ అంటాం. కృష్ణ మానేసి అప్పటి నుంచి మళ్ళీ చుట్టూ బంధుబాంధవులు వాళ్ళందరూ వస్తారు కదా, భగవత్వం లేకుండా చేయడం కోసం చెప్పి అంతా ఇంక వేరే ఏం చేస్తాం, అంతా కూడా మన కర్మఫలితం అనుకోండి. కానీ ఈ మహానుభావుడు భగవంతుడు దర్శనం చేసుకుని ఎట్టేదుడు చక్కగా ఎదుర్కొని ఉంటున్నాడు. ఆ భగవంతుడు ఇతను ఎవరై ఉంటాడా అనుకుంటున్నాడు. ఆయన వితర్కించుకుంటున్నాను. విధూయ తదమేయాత్మా భగవాన్ ధర్మగుప్తిభు మిషతో దశమాస్య తత్రైవాంతర్ధదే హరి. మహాశక్తిశాలియు
ధర్మ పరిపాలకుడు సర్వగతుడు పరమేశ్వరుడునకు ఆ శ్రీహరి బ్రహ్మాస్త్ర తేజస్సును వినాశము చేసి పన్ను దర్శించుతున్నవాడు 10 నెలల వయస్సు గలవాడు. అందుకే జ్ఞానం ఉంది ఆయనకి. 10 నెలలు ఇంకా ప్రసవానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణమైన అవయవాలన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట. అటువంటి శిశువు తను దర్శనం చేసుకుంటున్నవాడు. అవి ఆ పరీక్షితుని సమీపమున ఆ గర్భకోశములోనే అంతర్హితుడయ్యను. అది చూస్తూ ఉండగానే పిల్లవాడు భగవంతుడు కాస్త ఆయన అయిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. తత సర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే యజ్ఞే వంశధర పాండోర్భూయ పాండురివ ఊజస. ఆయన మహానుభావుడు కాబట్టే భగవద్ దర్శనం చేసుకున్నాడు. మనం అందరూ రూపం ఉందా లేదా, అసలు ఉన్నాడా లేడా, ఇద్దరు రకాల అనుమానాలు మనకి. శాస్త్రములో మహానుభావులు దర్శించిన విషయాన్ని చెబుతున్నా కూడా మనకి ఇంకా అనుమానమే. ఉన్న అనుమానం లేదా, భగవంతు రూపం ఉందా లేదా, ఏమో ఉందంటున్నారు. ఉన్నప్పుడు మనకు నిశ్చాప బుద్ధి ఉండాలంతే. దర్శించాడు కదా, ఏం రాస్తారు. కాబట్టి తర్వాత ఏమైందట, తతసర్వగుణోదర్కే సానుకూల గ్రహోదయే. పిమ్మట శుభగ్రహములు అనుకూలములైన ఇతర గ్రహములతో కలిసి ఉండగా రెండవ పాండవు వలె, రెండవ పాండవుడు పాండురాజా లేకపోతే ధర్మరాజా, ఎవరైనా పర్వాలేదు, పాండువంశ శిరోమణి పరీక్షితుడు జన్మించను. ఆ విధంగా ద్వితీయ పాండురాజు వలె పరీక్షిత మహారాజు ఉద్భవించాడు, జన్మించాడు. ఎప్పుడు అన్ని గ్రహములు అనుకూలముగా ఉన్నప్పుడు. తస్య ప్రీతమనా రాజా విప్రైర్దౌమ్య కృపాదిభిః జాతకం కారయామాస వాచయిత్వా చ మంగళం. అప్పుడు ధర్మరాజు ప్రఫుల్లమగు చిత్తముతో ధౌమ్యుడు కృపాచార్యుడు మున్నగు వారి ద్వారా పుణ్యాహాది స్వస్తి వాచనములను చేయించి క్రొత్తగా పుట్టిన ఆ బాలునకు జాతకర్మాదులను నరించెను. వంశంలో ఎవరు లేరు, అందరూ యుద్ధంలో 100 మంది పోయారు. అశ్వత్థామ దుర్మార్గుడు కొడుకున్నటువంటి ఉపవాసం సంహరించాడు. ఇప్పుడు ఆ పాండవుల యొక్క వంశోద్ధారకుడు పుట్టినందుకు ధర్మరాజు గారికి మహా ఆనందం. ప్రఫుల్ల చిత్తముతోటి ఆయన పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం పలికించిన తర్వాత ఆవిడ స్థితితో ఎలా ఉన్నాడు అని చెప్పి దివ్య దృష్టి వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి ఆ జాతకర్మాలను కూడా చేయించాడు. హిరణ్యం గాన్ మహీం గ్రామాన్ హస్త్యస్వాన్ నృపతిర్వరాన్ ప్రస్ప్రాదాత్ స్వర్ణం చ విప్రేభ్యః ప్రజాతీర్థే సతీర్థవిత్. దానకాలజ్ఞుడగు, దాన కాలము తెలిసినవాడు, ఇప్పుడు ఎవరికి ఏ విధముగా ఇవ్వాలో పాత్ర అపాత్రము తెలిసినవాడు, దానం ఇచ్చేటప్పుడు దానము ఇచ్చే వస్తువు కాలము పాత్రుడు ఎవరికి వారికి తెలిసి ఉండాలి. అటువంటి జ్ఞానం ఇంక బాగా ఉంది. కాబట్టి ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడు సంతానము కలిగిన పుణ్యకాలమున బ్రాహ్మణులకు సువర్ణములను, గోవులను, భూమిని, శ్రేష్టములకు గ్రామములను, ఏనుగులను, గుర్రములను, ఉత్తమము అన్నమును దానము చేశాను. ఇన్ని ఇచ్చట. మనకి గోదానం చేస్తేనే పోషించుకోలేము. అప్పుడు వాళ్ళకి ఏనుగులు దానం ఇచ్చారు, యజదానం. ఏనుగులు, గుర్రములు అవన్నీ కూడా బ్రాహ్మణులకి బంగారము, ఆవులు, భూమి ఇవన్నీ ఇచ్చారనమాట, దానం చేశారు. ఉత్తమమైనటువంటి ఆహార పదార్థము దానం చేశారు. తమూచురు బ్రాహ్మణాస్తుష్ట రాజానం ప్రశ్రయానతం ఏష హ్యస్మిన్ ప్రజాతంతో పురూణాం పౌరవర్షభ దైవేన ప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయుషి రాతో అనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా. అప్పుడు బ్రాహ్మణులు సంతుష్టులై యుధిష్ఠిరునితో ఇట్లు పలికిరి, కురువంశ శ్రేష్ఠ, నిర్మలమైన నీ పౌరవంశము దుర్నివారమగు కాలగతి వలన నాశనమైపోయేది. అయ్యా ధర్మరాజు గారు కురువంశ శ్రేష్ఠుడా,
నిర్మలమైనటువంటి మీ యొక్క ఈ పౌర వంశము, పాండవ వంశము దాదాపుగా అస్తమయమైపోయేది, ముగించిపోతోంది. కానీ మీపై దయచూపుటకే మహాప్రభావశాలియగు శ్రీనారాయణుడు ఈ సంతానమును బ్రతికించినాడు. మీ యందు దయ చూపించి ఇంకా మీ యొక్క ధర్మకార్యములవన్నీ కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇంకా లోకములో చాలా కాలం ఉండడం కోసమని చెప్పి భగవంతుడు మీ యందు అనుగ్రహించి ఆ శ్రీమన్నారాయణుడు ఈ సంతానం బతికించి మళ్ళీ ప్రసాదించాడు. తస్మాన్నామ్నా విష్ణురాత ఇది లోకే భవిష్యతి న సందేహో మహాభాగవతో మహాన్. ఆ కారణముగా ఇతని యొక్క పేరు విష్ణురాత అని పిలువబడుతుంది. అందువలన ఈ బాలుడు ఈ లోకములో విష్ణురాతుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కును. ఇతడు మహాత్ముడు, పరమ వైష్ణవుడు, వివిధ గుణశ్రేష్ఠుడు నగును. మహారాజా, ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. పుణ్యం కొద్దీ అంటారే ఒకటి ఈయన మహాభాగవతుడు కాబట్టి భగవంతుడి యొక్క స్నేహితులు, భగవంతుడు బంధువుగా వాళ్ళని భావించాడు. మనందరం బంధువు కూడా కాదు, ఆయన అనుకోవాలంట. అందుకని పాపం అంతమంది పెద్ద సంసారం వదిలిపెట్టి వీళ్ళతో చాలా కాలం ఉండి చేతుడు వాదుడు అన్ని చోట్ల కూడా రక్షించాడు అనమాట. కాబట్టి భగవంతుడు ద్వారా రక్షింపబడిన కారణంలో విష్ణురాజుని పేరు వస్తుంది. మహాత్ముడు, పరమ వైష్ణవుడు, మంచి గుణములన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీ కీర్తి ఆచంద్రార్పణ నిలపగలిగేటువంటి మంచి గుణములు ఇందులో ఉన్నాయి. శ్రీరాజోవాచ ఆశేష వంశ్యాన్ రాజర్షీన్ పుణ్య శ్లోకాన్ మహాత్మనః అనువర్తిత స్విద్యశసా సాధువాదేన సత్తమా. అప్పుడు ఆ మహాపురుషుడు అంటుంటే ధర్మరాజు అంటున్నారట, అయ్యా సత్పురుష శ్రేష్ఠులారా, ఈ బాలుడు ప్రశంస ద్వారా సత్కీర్తి ద్వారా మా వంశీయులు పవిత్ర చరిత్రులకు రాజర్షును అనుసరించునా. పెద్దవాళ్ళందరూ కూడా మా వంశములో ఎంతో మంది పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా ఆవిర్భవించారు. ఈ బాలుడు లోకములో ప్రశంస పొందగలుగుతాడా? మంచి కీర్తిని సంపాదించి మా వంశంలో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఆ విధముగా ఇతను కూడా లోకములో కీర్తిని పొందుతాడా? వాళ్ళని అనుసరిస్తాడు, మంచి పనులు చేస్తాడా? ప్రజలను కన్నా పెట్టడము, భార్యకడము, శత్రువులు సంహరించడము, నాశనం అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపిస్తూ లోకాన్ని చక్కగా పాలించడము ఇది చేస్తాడా అని అడిగారు పరీక్ష. ఎవరు? మన ధర్మరాజు గారు. ఎవరిని? అక్కడ ఉన్న ఋషులని. శ్రీ బ్రాహ్మణాభూచు పార్థ ప్రజాపిత సాక్షాత్ ఇక్ష్వాకురివ మానవ బ్రహ్మణ్య సత్యసంధశ్చ రామో దాశరథిర్యథ. బ్రాహ్మణులు పలికిరి, కుంతీనందనులకు యుధిష్ఠిరా, ఈ బాలుడు సాక్షాత్తుగా మనువు కూతురు ఇక్ష్వాకు వలె ప్రజారక్షకుడు, దశరథనందనుడు శ్రీరామచంద్రుని వలె బ్రాహ్మణ భక్తుడు, సత్య ప్రతిజ్ఞుడు రఘును. ఉదాహరణ చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా అయితే వాడు ఆయా వంశములలో సత్కీర్తిని సంపాదించారు గుణముల ద్వారా. అటువంటి గుణములు కూడా మీ యొక్క ఈ మనవులలో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఎలాగట? ప్రజలను రక్షించడంలో ఇక్ష్వాకురాజు వలె, బ్రాహ్మణుల యందు భక్తి కలగడంలో రామచంద్రమూర్తి వలె, ఇంకా సత్యప్రతిజ్ఞుడు అన్నమాట. అవన్నీ గుణములు ఆయనలో ఉంటాయి. ఏష దాతా శరణ్యస్య యథా హ్యౌసీనరస్సిభిః యశో వితనితా స్వానాం దౌష్యంతిరివ యజ్వనాం. ఈ బాలుడు ఉసీనరుని తనయుడగు శివి వలే దాత. దాతలో శివి చక్రవర్తి, శరణాగత రక్షకుడు అగును. భరతుని వలె జ్ఞాతుల యొక్క యాజ్ఞికుల యొక్క కీర్తిని విస్తరింపచేయును. ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్ద్వయోః ఉదాస ఇవ దుర్ధర్షః సముద్ర ఇవ దుస్తరః మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో
నిషేవ్యో హిమవానివ తితిక్షుర్వసు వసుధేవాసౌ సహిష్ణు పితరావివ పితామహ సమస్సామ్యే ప్రసాదే గిరిసోపమ ఆశ్రయ సర్వభూతానాం యథ దేవో రమాశ్రయ. ఈ కుమారుడు మహావీరులకు ధనంజయ కార్తవీర్యుల వలె ధానుష్కులలో శ్రేష్ఠుడు. ధనుష్ను ధరించే వాళ్ళలో ధనంజయుడు ఎవరు? అర్జునుడు, కార్తవీర్యార్జునుడు. ఈ వేళలాగా ఈ విలువిద్యలో వాడు ప్రభావం కలిగి ఉంటాడు. అగ్నివలే భయంకరుడు, శత్రువులకి అగ్నివల భయంకరంగా ఉంటాడు. సముద్రుని వలె దుస్తరుడు అనగా గంభీరుడు. గాంభీర్యంగా ఉంటుంది. సముద్రం ఏ విధంగా గంభీరంగా ఉంటుందో అలలు బయట కనపడుతుంది, లోపల ఏమైనా ఎవరు తెలియదు. ఆ విధంగా ఈయన తనలో ఏమైనా ఎవరు తెలియకుండా గంభీరముగా ఉంటాడనమాట. ఇంకా ఈ శిశువు మృగరాజగు సింహము వలె పరాక్రమశాలియు, హిమవంతుని వలె సత్పురుషులకు ఆశ్రయుడు, కుడవి వలె క్షమాశీలుడు, తల్లిదండ్రుల వలె సహనశీలుడు అగును. పరాక్రమములో సింహం. ఇంకా ఇతరులకు ఆశ్రయం, సత్పురుషులకు ఆశ్రయం వరిస్తున్నారట హిమాలయాలు. ఆ విధముగా సత్పురుషుడు ఆశ్రయ స్వరూపుడు. ఇంకా భూదేవిగా క్షమాశీలం కలిగి ఉంటుంది, ఓర్పు కలిగి ఉంటుందో ఆ విధంగా ఈయన కూడా మహా ఓర్పు కలిగి ఉంటాడు. సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా వాటిని. ఇంకా సహనములో తల్లిదండ్రులాగా ఉంటాడు అన్నమాట. సమత్వమున బ్రహ్మదేవునితో సమానముగాను, ప్రసన్నత్వమున శివుని వలె నుండును. సమత్వం అనేటప్పటికీ బ్రహ్మదేవుడు సమానంగా ఉంటాడా? మరి అయితే మన కష్టాలు రాశాడు, నీకు సుఖం రాశాడు. సమానం అనేటువంటి ఉంటుంది. మన యొక్క కర్మహరితలు అసలు కానీ ఆయనలో ఎటువంటి కోపం తేడా ఉండదండి. మన యొక్క జమాకర్తుల ప్రకారం పాపములను అనుసరించి, మన యొక్క ప్రవృత్తిని అనుసరించి, ఆ భగవంతుడు ఏ సూచనలు ఇచ్చాడో ఆ సూచనలు అనుసరించి రాస్తాడు, చేస్తూ ఉంటాడు, తయారు చేయడం. కాబట్టి ఆయనకి అందరూ సమానమే. విధాత విధి బట్టి దాన్ని రాస్తుంటారు అనమాట. ఆ బ్రహ్మది సమానం. సమత్వంలో బ్రహ్మదేవుడు సమానంగా ఉంటాడు. ప్రసన్నత అంటే శివుడు. శివుడు ఆశుతోషుడు. ఆయన ఏం అక్కర్లేదురా, ఆ పిల్లలతో కొడితే చాలు. ఆయన మూలే పెట్టకుండా ఇలా కొట్టినా కూడా ఆయన ప్రసన్న అయిపోతారా. కాబట్టి కొంచెమైనా కూడా ఎక్కువగా దాన్ని బహుమానం చేసేవాడు, త్వరగా సంతృష్టి పొందేవాడు. ఆ విధంగా ప్రసన్నత. లక్ష్మీపతియగు శ్రీహరి వలె సకల ప్రాణులకు ఆశ్రయదాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క గుణములు చెబుతూ అటువంటి గుణములు కలిగి ఉంటాడు. లక్ష్మీపతి శ్రీహరి సర్వప్రాణులకు ఆశ్రయదాత ఆయనే కదా. మరి ఈశ్వర సర్వభూతానాం హృదయేన తిష్టతి. సకల జీవరాశులలో ఆయన పరమాత్మ రూపంగా ఉండి ఎప్పుడు వాళ్ళకి ఏమి కావాలో చేస్తూ అందరికీ ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఆశ్రయ విషయం భగవంతుడే. సర్వ సద్గుణ మహాత్మ్య ఏష కృష్ణమనువ్రత రంతిదేవ ఇవ ఉదార్యే యయాతిర్వధార్మిక. ఇతడు సకల సద్గుణముల వలన కలిగిన మహిమయందు శ్రీకృష్ణుడితో సమానముగను. సకల సద్గుణములు కలిగి ఉన్న దానిగా శ్రీకృష్ణుడు అందరికీ కూడా ఇష్టుడయ్యాడు, మంచి కీర్తిని పొందాడు. ఆ విధముగా ఈయన కూడా భగవంతుడితో సమానమైన కీర్తి కలుగుతుంది. అంటే భగవత్ సమానం కాదు, అటువంటి ఉత్తమ కీర్తి కలుగుతుంది అన్నమాట. ఇంకా ఔదార్యములకు రంతిదేవుడు. రంతిదేవుడు ఔదార్యం ఎక్కడ వచ్చింది ఆయనకి? ఎన్నో నెల్లాళ్ళు ఉపవాసం ఉన్నప్పటికీ ఎవరో వచ్చి మంచిని తాగుతుండే కూడా ఇచ్చేసాట. ఉదారం అంటే ఆ విధంగా ఉంటుంది, ఇచ్చే గుణం దాతృత్వం. రంతిదేవులోనే ఉంటాడు. ఇంకా ధార్మికులలో ఈయాది మహారాజులా ఉంటాడు. ధృత్యాబలి సమకృష్ణే ప్రహ్లాద ఇవ సద్గ్రహ ఆహర్తైషోస్వమేధానాం వృద్ధానాం పర్యుపాసక. పరీక్ష మహారాజు గుణం చెప్పమంటే మహాత్ముల యొక్క గుణం ఇక్కడికి వస్తాయన్నమాట. అంతమంది మహాత్ముని మనం కలుసుకుంటున్నాం అన్నమాట ఈరోజు. ఇతడు ధైర్యమనందు ప్రహ్లాదుని మనువుడగు బలివలెను. ధైర్య పరాక్రమ ధైర్యం ఆయనకి. భగవంతుడు ఒక పాదము ద్వారా తన రాజ్యాన్ని, రెండవ పాదము ద్వారా ఊర్ధ్వలోకాలాన్ని తీసినప్పటికీ కూడా ఆయన
మహాధైర్యముతోటి తొనకకుండా పెట్టకుండా భగవంతుడి దండయాత్ర ఎత్తకుండా తను ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం చెప్పి తల వంచి భగవంతుడి దగ్గర ఆయన సమర్పణ చేసుకున్నాడు. కాబట్టి ఈ ధైర్యమునందు ప్రహ్లాదుని యొక్క మనముడు బలి చక్రవర్తి వలె ఉంటాడు. భక్త శ్రేష్ఠుడు ప్రహ్లాదుని వలె విష్ణువునందు మంచి అభినివేశము కలవాడోగును. ఆ నారాయణ నామస్మరణతోటి భగవంతుడందు ఎటువంటి అభినివేశం ఉందంటే ప్రహ్లాదుడికి, ఆయన ఆ అభినివేశం ఉన్న కారణముగా, అంటే మనస్సు భగవంతుడి యందు లగ్నమైన కారణముగా ఆయన్ని చీకటి బాధించలేదు, అగ్ని కాల్చలేదు కదా. ఆ విధంగా భగవంతుడు మనోనివేశం ఉండాలి. అటువంటి మనోనివేశం కలిగి ఉంటాడు. ఇంకా ఆయన అశ్వమేధ యజ్ఞమును అనుసరించును. రాజస్వయజ్ఞాలు చేశాడు ఆయన, వాళ్ళ తాతగారు యుధిష్ఠిర మహారాజు. ఈయన అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. ఇంకా వృద్ధుని గౌరవిస్తాడు. రాజర్షీణాం జనయిత శాస్త్రాచోత్పథగానినాం నిగ్రహీత కలేరేష భూవో ధర్మస్య కారణాత్. ఇతడు జనమేజయుడు మున్నగు రాజర్షులకు కన్న తండ్రియు. వాళ్ళ బిడ్డ కూడా చెప్పేస్తారు, బిడ్డ పేరు కూడా చెప్పేస్తారు. వాళ్ళ బిడ్డ ఒకనే ఆయన సత్యవరాజు సంతానం కలగాలి, సంతానం కలగాలి, ఆ తల్లి ఆలోచన పేరు పెట్టుకోవాలి. కానీ ఈ పేరు నిత్యం అన్నమాట. దీని ద్వారా మనకి ఏం తెలుస్తున్న మహాభాగవతత్వముల యొక్క భగవంతుడి యొక్క పేరులన్నీ కూడా అవి నిత్యము శాశ్వతము. అందుకనే వాళ్ళు ముందు నుంచే పెట్టేశారు పేరు. ఈ పేరు పరీక్షితుడు, విష్ణురాధుడు. ఈయన పేరు వాళ్ళ అబ్బాయి పేరు జనమేజయుడు ఉన్నటువంటి కుమారుడు తండ్రి అవుతాడు అనమాట. ఎందుకంటే జనమేజ కుమారుడు శత్రులో వచ్చాడు. కన్న తండ్రి అపమార్గమున సంచరించు వారిని శాసించువాడు. ఎవరి ధర్మాన్ని తప్పి తిరుగుతూ ఉంటారో వాళ్ళని శాసించి మళ్ళీ అక్కడ మార్గంలో పెడుతూ ఉంటాడు. భూమిని ధర్మమును రక్షించువాడు వలన కలిని నిగ్రహించువాడును అగును. ఒక పక్కన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు, భూమిని ధర్మబద్ధముగా చేస్తూ ధర్మ రక్షించు కారణముగా కలిని అధార్మికుడు కాబట్టి నిగ్రహిస్తాడు. తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్పితాత్ ప్రపత్స్యత ఉపసృత్య ముక్త సంగ పదం హరే. వీళ్ళేమడిగారు? పరీక్షిత్ మహారాజు యొక్క మరణము ఆయన యుగముగా ఈ దేహాన్ని త్యాగము చేసి వైకుంఠ అది కూడా అడిగారు అనమాట. అందుకని వీళ్ళు ధర్మాలు చెప్తున్నారు ఏమని, చక్కగా రాజ్యం పాలిస్తాడు ఎన్ని అవుతాయి. పిమ్మట శమీకుని తనయుడగు శృంగి అనువానిచే ప్రేరితుడై పక్షకుని వలన తనకు చావు తప్పదని తెలుసుకుని విరక్తుడై శ్రీహరి పాదవతను భజించును. అది హైలైట్ అనమాట. తన చరిత్రలో ఏమి చేసినా కూడా చివరికి ఆ సమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి శాపం వలన తక్షకుడు లక్ష్మణ కాటేయడం కోసం అవసరం తెలుసుకున్నవాడై సర్వస్వం వదిలిపెట్టి ధైర్యం ఉండాలని ఆ సమయంలో బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. అయ్యో కుయ్యో మూరో అనకుండా ఆ విధముగా భగవంతుని యందు చక్కటి మనస్సు నిలుపుకుని వెళ్ళాలన్నమాట. ఆ పరీక్షిత్ మహారాజు అన్ని వదిలిపెట్టేసి రాజ్యాన్ని ఇచ్చేసి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విరక్తి మార్గాన్ని అనుసరించి ఆయన శ్రీహరి పాదమును భజించును. అంతేవాడు. ఆ విధముగా మీ యొక్క ఈ మనవుడి యొక్క కీర్తి విధంగా ఉంటుంది. చివరికి ఆయన భగవంతుడి పాదాలను ఆశ్రయించి భజిస్తాడు. జిజ్ఞాసిదాత్మ యాథాచ్యో మునేర్వ్యాస సుతాదసౌ హిద్వేదం నృప గంగాయాం యాస్యత్యర్థాకుతో భయం. రాజా, ఈ బాలుడు వేదవ్యాసుని పుత్రుడు బ్రహ్మర్షియునగు సుఖదేవుని వలన ఆత్మ యొక్క పరమార్థ తత్వమును తెలుసుకొని గంగయందు ఈ శరీరమును విడచి నిశ్చయముగా అభయపదమును పొందును. ఇటువంటి సంశయం అక్కర్లేదు. అంటే ఏ టు జెడ్ అంటారు అన్నమాట. జానించి మృత్యు వరకు, జన్మ నుంచి మృత్యు వరకు కూడా అన్ని చెప్పేది చక్కగా. పర్వాలేదు, అయినా నిశ్చయముగా చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని పొందుతాడు. ఆయన వ్యాస మహర్షి యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి యొక్క ద్వారా ఆత్మ యొక్క పరమార్థ తత్వమును
ఉంటాడు. ఇది రాజ్ఞా ఉపాదిశ్య విప్రా జాతక కోవిదా లబ్ధాపచితయ సర్వే ప్రతిజగ్ము స్వతాన్ గృహాన్. జ్యోతిర్విధులకు ఆ బ్రాహ్మణులు ధర్మరాజుకు ఇట్లు పలికి ఆయనకి సత్కరింపబడిన వారై తమ తమ గృహములకు అరగిరి వాళ్ళు వెళ్ళారన్నమాట. సయేష లోకే విఖ్యాత పరీక్షితి యత్ప్రభు గర్భే దృష్టమనుధ్యాయన్ పరీక్షేత నరేష్మిహ. మాతృగర్భమున దర్శించిన పరమ పురుషుని ధ్యానించుతూ ఈ బాలుడు ప్రపంచమున గల జనులు ఈతడు ఎవడయుండును అని పరీక్షిస్తుండెను. చూడండి, ఆయన ఎంత జిజ్ఞాసుడు. అథాతౌ బ్రహ్మ జిజ్ఞాస అన్నమాట. ఆయన జిజ్ఞాస ఒకటి. నన్ను ఎవరు రక్షించడం అంటే ఆయన ఎవడ మళ్ళీ ఒకసారి రూపం చూడాలి. అక్కడ తొడుముసలుగా ఉన్నాడు ఆయన. ఎవరు రక్షించారు నన్ను, దర్శించిన ఆయన ఎవరు అని చెప్పి జన్మ ప్రారంభం నుంచి చూసిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఒకటేనా, ఆయన అవునా కాదా అని పరీక్షించేవాట. అందుకే ఆయన పేరు పరీక్షిత్. ఇతడు అమలయుండును అని పరీక్షించుతుండెను. అందువల్ల ఇతడు జగత్తులో పరీక్షితుడు అని ప్రసిద్ధికెక్కాను. ఒక గుణం ఉంది కదా, ఇంకో గుణం ఏమిటి? విష్ణువు ద్వారా రక్షింపడాలి కాబట్టి ఆయన విష్ణురాతుడు. సరాజపుత్రోవృధే ఆసు శుక్ల ఇవోడుపహ ఆకూర్యమాణ పితృభి కాష్టాభిరివ సోన్వహం. శుక్లపక్షమున 15 కళ్ళతో పరిపూర్ణుడై వృద్ధి పొందు చంద్రుని వలె రాజకుమారుడు యుధిష్ఠిరాదులైన తండ్రులచే పెంచబడుతూ 64 కళలతో పరిపూర్ణుడై వృద్ధి చెందసాగెను. అక్కడ ఎడుకోవాలి. ఇప్పుడు సమయం తక్కువ కదా, మరి భాగవతం చెప్పడంలో 7 రోజుల్లో అర్థం ముగించాలి కాబట్టి ఆయన యొక్క చరిత్ర కూడా క్లుప్తంగా ఎలా ఉన్నారని చక్కగా ఆయన పాండవుల ద్వారా ధర్మరాజు ఉన్నటువంటి తాతల ద్వారా చక్కగా పెంచబడుతుంది. ఎలాగట? ఏ విధంగా అయితే చంద్రుడు క్రమక్రమముగా శుక్లపాఠ్యం ప్రారంభించి పూర్ణిమ ద్వారాగా ఈ విధంగా పెరుగుతూ వృద్ధి పొందుతూ ఉంటాడు, ఆ విధముగా ఈయన కూడా ఆ తండ్రుల చేత, అంటే తండ్రుల తాతలు కూడా ఇక్కడ వాళ్ళ చేత పెంచబడుతూ 64 కళలతో పరిపూర్ణుడై ఉన్నాడు, వృద్ధి పొందసాగాడు. బాలయేవ స ధర్మాత్మ కృష్ణ భక్తో నిసర్గత ప్రీతిత సర్వలోకస్య మహాభాగవత సుధీ. ఆ పరీక్షిత్తు బాల్యావస్థయందే సహజముగా ధార్మికుడు, కృష్ణ భక్తుడు, సర్వ ప్రాణులకు సుఖమును కలుగు చేయవాడు, భాగవత శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు అయ్యను. జన్మత ఆయనకి భగవంతు దర్శనం ఉన్నవాడికి రావటానికి పైగా పాండవుల యొక్క వంశోద్భవుడు, స్వయం భగవంతుడి యొక్క సహోదరుడు సుభద్రాదేవి యొక్క మనుమడు. మరి వాళ్ళలో మనల గుణాలు ఉంటాయా? భగవదీక్షతే ధర్మాన్ని లోకంలో ప్రవర్తింపజేయడం ఉత్తమమైనటువంటి ఆయన మహాత్ముడు. కాబట్టి బాల్యము నుంచే ఆయన సహజముగా ధార్మికుడు. సహజ గుణాలు వస్తూ ఉంటాయి, సహజముగానే కొన్ని గుణాలు ఉంటాయన్నమాట. ఈయనన్నీ మంచి గుణాలే. ధార్మికుడు, కృష్ణ భక్తుడు, సర్వ ప్రాణులకు సుఖమును కలుగు చేయవాడు, భాగవతంలో శ్రేష్ఠుడు ఆయన, బుద్ధిమంతుడు అయ్యాడు. యక్ష్యమాణో స్వమేధేన జ్ఞాతి ద్రోహ జిహాసయా రాజా లబ్ధధనో దధ్యౌ నాణ్యత్ర కరదండయో. ధర్మరాజు అశ్వమేధ యజ్ఞముచే జ్ఞాతి వధ వలన కలిగిన పాపమును పోగొట్టుకొనదలచెను. ధర్మరాజు గారు విష్ణురాజు ఏం చేయడు? అశ్వమేధ చేసినట్లయితే జ్ఞాతులు వాళ్ళ యొక్క చుట్టాలు పట్టాలను సంహరించాడు కాబట్టి ఏదైనా దోషం అనుకున్నట్లయితే పాపం పోతుంది. దాన్ని పోగొట్టడం కోసం ఆయన ప్రయత్నిస్తున్నాం అన్నమాట. కానీ పన్నులను విధించుట, శిక్ష విధించుట అను 2 మార్గముల ద్వారా గాక మరి ఒక విధముగా ధనము లభింపని అవకాశము లేమిచే అతడు చింతామకుడయ్యను. అధిక పన్నులు విధించకూడదు, వాళ్ళ ద్వారా బాధించకూడదు. రెండవది శిక్ష, పనిష్మెంట్, దాని ద్వారా కూడా ధనం సేకరించకూడదు. మనకి 2 మార్గాలు. మరి ఏం చేస్తాం? చేసి పెట్టి శుభ్రంగా చేసి రక్షణ చేయాలి కాబట్టి రక్షణ కోసం తప్పదన్నమాట. కానీ ఈయన రాజుగారు అనుకున్నారట, ప్రజలను పీడించి ఎటువంటి సొమ్ము తీసుకోకూడదు, దాని ద్వారా మనం యుద్ధం చేయకూడదు. మరి ఇంక 2 మార్గం ఇంకేమొస్తా డబ్బులు
ధనం ఖజానాలో ధనం చేరాలంటే ఈ రెండే కదా మార్గాలు. ప్రభుత్వం వారికి ధనం రావాలంటే మార్గం ఈ రెండే. శిక్ష విధించడం ద్వారా వచ్చేటువంటి డబ్బు, ఇంకొకటి పన్నులు, ట్యాక్స్ అన్నమాట. మరి ఈ రెండు రాకుండా మీరు వస్తాయిట, ఎలా వస్తాయి అలాగా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఎవరు? ధర్మరాజు గారు. ఇంకా లభించే అవకాశం లేకపోయిన కారణముగా ఆయన చింతాక్రాంతుడయ్యాట. తదవిప్రేత్యమాలక్ష్య భ్రాతరో అచ్యుత చోదితా ధనం ప్రహీణమాజకురు ఉదీత్యాం దిశి భూరిశః. భీముడు ఉన్నకు సోదరులు ధర్మరాజు గారి అభిప్రాయమును ఎరింగి శ్రీకృష్ణుని ప్రేరణను అనుసరించి ఉత్తర దిక్కుగా పయనించి మరుత్తను రాజు యజ్ఞమున ఛేదించిన బహు సువర్ణరాజును తీసుకుని వచ్చిరి. పూర్వకాలములో మరుతున్నటువంటి రాజు హిమాలయ పర్వతాల దగ్గర పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాట. ఆ యజ్ఞములో బ్రాహ్మణులు దానం ఇచ్చారంటే ఆ బ్రాహ్మణుడు దానం తీసుకెళ్ళలేక పాడి వెళ్ళిపోయారు. అంత దానం అన్నమాట. చూడండి, అంత దానం ఇచ్చాడు. ఆ ఊరి దానం కూడా వాడు ఇంకా తీసుకెళ్ళలేని సముద్రం చాలు అనుకుని చెప్పి వాళ్ళు వదిలిపెట్టేవాడు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. వెళ్ళారట వాళ్ళు. ఇవన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళు. భీమాలు మొదలైనటువంటి మిగతా నలుగురు కూడా భగవంతుడి ద్వారా ప్రేరితులై దదామి బుద్ధి యోగం మత్స్మృతి జ్ఞానం అపోహనంచ. ఆ భగవంతుడి ప్రేరణ వలననే మనకి సద్బుద్ధి కానీ దుర్బుద్ధి కానీ. మరి దుర్బుద్ధి భావం తిట్టుకుంటామా? అది కూడా మన కర్మలను వస్తూ ఉంటుంది. ఎవరికి దుర్బుద్ధి వాళ్ళ భావం అనుకోడు కదా. మరి ఇక్కడ వీళ్ళకి ఆ ఉపాయాన్ని లోపల ప్రేరేపించాడు అనమాట. కాబట్టి వాళ్ళు వెళ్ళారట. వెళ్ళి బహు సువర్ణరాసులు బంగారం పళ్ళ పడి మోసుకొచ్చేశారు. తేన సంభృత సంభారో లబ్ధకామో యుధిష్ఠిరః వాజిమేధైస్త్రిభిర్భీతో యజ్ఞే సమయ యజద్ధరిం. జ్ఞాతి వధకు భయపడి ధర్మరాజు ఆ ధనరాశులకు యజ్ఞోపకరణములను సంపాదించి పూర్ణ మనోరథుడై 3 అశ్వమేధ యజ్ఞముల ద్వారా యజ్ఞపతియకు శ్రీహరిని అర్చించెను. తిప్పి 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 ఆ కృష్ణుడి యొక్క దగ్గరికి రావాలన్నమాట. కాబట్టి ఈయన ఆ జ్ఞాతులు వధకు భయపడాడు అనమాట. ఎన్ని రకాల పాపాలు చేశాయని చెప్పి ఆయన ఎన్ని రకాలుగా ఆ జ్ఞాతుల వధనిచ్చినటువంటి దాన్ని పౌర్వం ప్రయత్నించాడు. అది ఏకలేదు, అవసరం లేదు, భగవంతుడి ఆజ్ఞ. కానీ లోకములు ఆచరించి చూపాలి. వాళ్ళు ఏ విధంగా చేస్తారు యజ్ఞాలు. అందుకని చెప్పి 3 అశ్వమేధ యజ్ఞాలు చేశారట. వాళ్ళేమో వచ్చినటువంటి ఆ ధనమును ఆ పాండవులు తెచ్చినటువంటి ఆ మరుత్తు రాజుగారు చేసినటువంటి ఆ యజ్ఞములు మిగిలిన బంగారము ద్వారా యజ్ఞోపకరణములు అని సంపాదించారట. పూర్ణ మనోరథుడయ్యాడు. ఇంకా ఎటువంటి కోరిక లేవన్నమాట. ఇంకా అంతా కూడా అయిపోయింది. ఇంకా ఇంకెటువంటి ఆశ లేదన్నమాట. ఆ విధంగా యజ్ఞాలు చేశాడు. చేసి యజ్ఞపతి అంటే వాళ్ళు శ్రీకృష్ణుడు పూజించారన్నమాట. ఆహుతో భగవాన్ రాజ్ఞాయాజయిత్వా ద్విజై నృపం ఉవాస కతిచిన్మాసాన్ సుహృదాన్ ప్రియకామ్యయా. యుధిష్ఠిరునిచే ఆహ్వానితుడై శ్రీకృష్ణ భగవానుడు ఋత్విక్కుల ద్వారా ఆ రాజును యజ్ఞమునందు దీక్షితునిగా చేసి యజ్ఞమును పూర్తి చేయించి బంధువులకు సంతోషములు కలుగ చేయుటకై కొన్ని నెలలు అచ్చటే ఉండను. మొన్న వెళ్ళాడు కృష్ణుడు ఉదాహరణకి. మరి ఈ లోపల ఇది పెట్టారు కాబట్టి భగవంతుని పిలిచారు. ఆయన భక్తవాత్సల్య గుణం కాబట్టి వెంటనే ఆయన మొన్నే కదా వచ్చి వెళ్ళాను మళ్ళీ రాళ్ళని కేಳలేదు అనకుండా వాళ్ళ యొక్క ప్రీతితో ఉన్నటువంటి ఆ పిలుపుకి భగవంతుడు వచ్చాక అప్పుడు శ్రీకృష్ణుడిని ఋత్విక్కుల ద్వారా రాజుని యజ్ఞములో కూర్చోబెట్టి ధర్మరాజు గారిని యజ్ఞము పరిపూర్ణముగా పూర్తి చేయించి అందరికీ సంతోషం కలిగించడం కోసం మళ్ళీ కొన్ని నెలలకు ఉండిపోయాడు కృష్ణుడు. ఎంత సౌభాగ్యం అండి జీవితంలో. ఒక్క సెకండ్ కూడా అటువంటి భగవంతుడు వాళ్ళందరి యొక్క ఆనందం కోసం అని చెప్పి బంధువుల సంతోషం కొన్ని నెలలు అక్కడే ఉండిపోయాడు. హతో రాజ్ఞాభ్యనుజ్ఞాత కృష్ణయా సహ బంధుభిః యయౌ ద్వారవతీం కృష్ణ సార్జునో యదుభిర్వృతః. పిమ్మట ద్రౌపది యొక్క సోదర సహితుడకు ధర్మరాజు యొక్క అనుమతిని పొంది
అర్జునునితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు యాదవగణ పరివృతుడై ద్వారకా నగరమునకు వెడలేను. ద్రౌపది దేవుడు పట్టుకోవాడు. పాండవులందరూ కూడా కలిసి ధర్మరాజు గారి యొక్క అనుమతి పొంది, అందరి యొక్క అనుమతి పొందాక వస్తానమ్మా, ఉండమంటా, ఎడవమంటా, కుదరున్నా వెళ్ళాలి కదా అని చెప్పి అందరి దగ్గర అనుమతి తీసుకుని పేరున బయలుదేరాట. పాపం కూడా అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడితో కలిసి భగవానుడు యాదవ గుణ పరివేక్షుడై ద్వారక నగరానికి వెళ్ళాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కందే పరీక్ష జన్మ నామ ద్వాదశోధ్యాయ. ఈ విధముగా భగవంతుడు చేసిన విధానం చెప్పారు. ఆ భగవద్ అనుగ్రహం అంటే తర్వాత మళ్ళీ ఏమైందో మనం మాంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.